హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వెకేషన్స్ అయినా సరే పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగినప్పుడైనా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా కూడా ఇలా బ్రెడ్ కస్టర్డ్ తయారు చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మనకు దీనికోసం మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. మిల్క్ బ్రెడ్ అయితే టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక 6-7 బ్రెడ్ని తీసేసుకుని సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి. అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ కూడా ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా. ఒక్కో బ్రెడ్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని నెయ్యి వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని అన్నిటినీ వేసేసుకోవాలి. ముందే ఎక్కువ నెయ్యి వేస్తే కనుక బ్రెడ్ ముక్కలన్నీ నెయ్యిని ఎక్కువ పీల్చేసుకుంటాయి. ఇలా అయితే కనుక మనం తక్కువ నెయ్యితోటే ఈజీగా వేయించేసుకోవచ్చు. గోల్డ్ కలర్ వచ్చే వరకు, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత సరిపోతే కనుక ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తిరిగేసుకున్న తర్వాత ఇలా అయితే మనకి నెయ్యి తక్కువ పడుతుంది. అన్నిటిని వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే పైన ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇవి కూడా వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టేసుకుని పాలు కాసుకోవాలి. ఒక 1/2 ప్లేట్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. వెన్న శాతం ఎక్కువ ఉన్నది, అవి అయితే టేస్టీగా ఉంటుందన్నమాట. 6 లీటర్ పాలలోంచే ఒక 1/2 కప్పు పాలు తీసేసుకుని ఒక 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసేసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు కాగిన తర్వాత త్వరక పట్టకుండా చూసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పంచదార వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత ఇప్పుడు కస్టర్డ్ కలిపిన మిల్క్ని వేసుకోవాలి. కస్టర్డ్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కనుక అడుగున ఉండపట్టేస్తుంది. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకుని ఈ పాలు వేడిగా ఉన్నప్పుడే బ్రెడ్ పీసెస్ మీద వేసేసుకోవాలి. వేడి పాలు అప్పుడే మనకి బాగా నానతాయన్నమాట. పాలు బాగా చిక్కబడకూడదు. బాగా చిక్కబడినాయంటే కనుక బ్రెడ్ ఎక్కువ పీల్చుకోదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని వేడిగా కావాలంటే వేడిగా తినొచ్చు, లేదా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక గంట సేపు తిన్నట్లయితే కూల్గా ఉంటుంది. ఒక అరగంట తర్వాత తిన్నట్లయితే కనుక బ్రెడ్ అంతా బాగా నానుతుంది. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.